లోకేష్ విషయంలో అసలు వైసీపీకి ఒక క్లారిటీ ఉందా? ఒకవైపేమో లోకేష్ రాజీనామా చేయమంటారు. ఇంకొక వైపేమో లోకేష్ సీఎం కాబోతున్నాడని ప్రచారం చేస్తారు. వైసీపీ అఫీషియల్‌గానేమో లోకేష్ రాజీనామా చేయాలి అని డిమాండ్ చేస్తా ఉంటది. ఇంకొక వైపేమో వాళ్ళ సోషల్ మీడియా ద్వారా లోకేష్ సీఎం కాబోతున్నాడు, ముహూర్తం కూడా ఫిక్స్ అయింది అని ప్రచారం చేస్తా ఉంటది. ఎందుకు ఈ డబుల్ గేము? అంటే లోకేష్ రాజీనామా చేయమనేదేమో లోకేష్‌ని బదనాం చేయటం కోసం. లోకేష్ ఇమేజ్‌ని బ్యాడ్ చేయటం కోసం. దీనికోసం వైసీపీ చేస్తున్న డిమాండ్ అది. మరి ఈ ప్రచారం దేనికోసం అంటే, లోకేష్ సీఎం కాబోతున్నాడు అంటే, టీడీపీ క్యాడరు, జనసేన క్యాడరు కొట్టుకుంటారేమో, వాళ్ళు కొట్టుకొని వాళ్ళు విడిపోతే, నాకు లాభం కదా అనేది వైసీపీ ప్రయత్నం. ఇదొక ప్రయత్నం. అదొక ప్రయత్నం, ఇదొక ప్రయత్నం. ఏ ప్రయత్నం సక్సెస్ అయినా నాకు లాభమే జరిగిద్ది కదా అని వైసీపీ అనుకుంటది. కానీ ఈ 2 జరిగేయి కావు. అది వైసీపీకి అర్థం కావాలి. ఆ! ఇప్పుడు ఈ 2 మానేసి జగనొస్తే ఏం చేస్తాడు? జగన్ వల్ల ఏం జరుగుతుంది? అనే దాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్తే అది వైసీపీకి లాభం. అంతేగాని జరగని మెగా డిఎస్సీ అక్రమాలకి లోకేష్ రాజీనామా చేయమని డిమాండ్ చేసినా, లేదు జనసేన, టీడీపీ విడిపోవాలని ఏదన్నా ప్లాన్ చేసినా అయన్నీ వర్కౌట్ కావండి. అయన్నీ ఒకనాటి రాజకీయాలు. సోషల్ మీడియా పెద్దగా లేని రోజుల్లో, ఎవడికి రాజకీయాలు పెద్దగా అర్థం కాని రోజుల్లో ఇయన్నీ జరిగిపోయినాయి. కానీ ఇప్పుడు అలా లేదు. యువతరం కూడా అలా లేరు. ప్రతి విషయాన్ని ఆలోచించి తెలుసుకుంటున్నారు. నిర్ణయాలు కూడా ఆలోచించే తీసుకుంటున్నారు. సో, ఒకప్పుడులాగా ప్రజలు లేరు. ఒకప్పుడులాగా యువతరం లేదు. సో, వైసీపీ వృధా ప్రయాస ప్రయత్నాలు తప్ప ఏమీ లేదు. మొత్తానికి ఏదేమైనా లోకేష్ విషయంలో వైసీపీ ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. అంటే లోకేష్ సీఎం కావాలని వైసీపీ కోరుకుంటుందా? రాజీనామా చేయాలని వైసీపీ కోరుకుంటుందా? అనేది ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. ఈ డబుల్ స్టాండర్డ్స్ జనం నవ్వుతారు.